నేను చెప్పేది ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఈ బ్లాక్ టబ్స్ వాడకపోవడమే మంచిది. బ్లూ డ్రమ్స్ కానీ లేకపోతే ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ మడులు కట్టించుకుంటే మన జీవితాంతం మనం మొక్కలు పెంచుకోవచ్చు. మన తర్వాత తరం వాళ్ళు కూడా వాటిల్లో హ్యాపీగా పెంచుకోవచ్చు. ఎన్ని తరాల వరకైనా అవి అలానే ఉంటాయి. అంటే మనం కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే పాత ఇల్లు వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి వాళ్ళ మిద్ద బరువు మొయ్యగలదా లేదా అని ఒకసారి చూపించుకొని తర్వాత వాటర్ ప్రూఫింగ్ చేసుకొని, వాటర్ ప్రూఫ్ అంటే పాత ఇల్లు కదా, నీళ్లు కారకుండా వాటర్ ప్రూఫింగ్ చేసుకొని అప్పుడు మడులు కట్టించుకుంటే బీమ్స్ కాలమ్స్ మీద మడులు కట్టించుకుంటే బాగుంటుంది. ఎప్పటికీ ఉంటాయి అవి. మనకి మొక్కలు కూడా చాలా చక్కగా భూమిలో పెరిగినట్టు పెరుగుతాయి, అంతే ఫలసాయాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం మంచిది. లేదంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫైబర్ టబ్స్ అని వస్తున్నాయి. ఫైబర్ టబ్స్, ఆ ఫైబర్ టబ్స్ కూడా దాదాపు 20-25 ఏళ్ళు మన్నుతాయి. అవి వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి కాకపోతే అవి ఏంటంటే మడుల్లాగానే కొంచెం ఖరీదు ఎక్కువ. ఏదైనా మనం మిద్దె తోటలో కానీ మిద్దె తోటలో ఒకటేసారి పెట్టుకుంటాం డబ్బు, మళ్ళీ మళ్ళీ పెట్టే అవసరం ఉండదు. మళ్ళీ మన మట్టే మనం వాడుకుంటాము, మన ఎరువులే మనం వాడుకుంటాము. మనము ఏదైనా పెస్టిసైడ్స్ కూడా మనమే తయారు చేసుకొని వాడుకుంటాం. కాబట్టి 0 బడ్జెట్తో మనం పోవచ్చు.